హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఆన్సర్ కన్సిడర్ ద ఫాలోయింగ్. హారిజాంటల్ ట్యాక్స్ డివల్యూషన్లో 15th ఫినాన్స్ కమిషన్ ఎన్ని క్రైటీరియాలను వాడింది? హారిజాంటల్ డివల్యూషన్ అంటే చెప్పాను కదా, ఏ రాష్ట్రాలకి ఎంత ఇవ్వాలనేది. ఇది నిన్ననే చూసాం మనం. డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్ ఇది వాడారు, నేను చూపించాను మీకు. ఇది డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్. స్టేబుల్ గవర్నమెంట్ ఎక్కడ లేదు, గవర్నెన్స్ రిఫార్మ్స్ ఎక్కడ లేదు, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఇది ఉంది, ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్ అందులో మనకేమీ చూపించలేదు, కాబట్టి ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఏ అవుతుంది. సో బిఫోర్ వీ గో టు ది సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. సారీ, చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈరోజు కొంచెం క్లాస్ లేట్ అయింది, క్షమించాలి. సో భారతదేశంలో ఇప్పుడు సిపిఐ అంటే సాధారణంగా ద్రవ్యోల్బణం అని ఒకటి ఉంది, ఇన్ఫ్లేషన్ అని అంటాం. ఈ ఇన్ఫ్లేషన్ని మనము సిపిఐ డబ్ల్యూపిఐ 2 రకాలుగా లెక్క పెడతాం. అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కాకుండా ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి కొత్త సిరీస్ని పట్టుకొస్తుంది ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ లెక్కించడంలో మనకి కొత్త రకాల పద్ధతులు రానున్నాయి. సాధారణంగా బేస్ ఇయర్ ఇట్లాంటివి మారుతాయి. సో ఇవేంటి అనేటటువంటిది కనుక మనం లోపలికి వెళ్తే, ఫిబ్రవరి 12న మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ భారతదేశంలో రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటి దాన్ని కొత్త కన్జ్యూమర్ ఇండెక్స్ సిరీస్ గురించి మార్చారు. అయితే గతంలో కూడా ఇట్లాంటి సిరీస్లు ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండేవారు. 2004లో చేశారు, 2012లో చేశారు. సో ఇప్పుడు కొత్త సిరీస్ అనేటటువంటి దాన్ని 2024 బేస్ ఇయర్ ప్రైసెస్ కింద తీసుకుంటారు. అంటే ద్రవ్యోల్బణం అనేటటువంటిది లెక్క పెట్టేటప్పుడు ఆధార సంవత్సరం అని ఒక సంవత్సరాన్ని తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గతంలో 2012 తీసుకునే వాళ్ళం, అప్పుడు ఏమవుతుంది, 2020లో 2012 ధరలతో పోలిస్తే 2020 ధరలతో ఎంత మార్పు వచ్చిందన్న దాన్ని బట్టి ద్రవ్యోల్బణం పెరిగిందా తగ్గిందా లెక్క పెడతాం. అలా ఇప్పుడు 2024ని బేస్ ఇయర్ ఆధార సంవత్సరంగా తీసుకున్నారు. అలాగే రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది రిటైల్ ఇన్ఫ్లేషన్ ఫర్ జనవరి 2026కి కనుక మనం చూస్తే ప్రొవిజనల్ డేటా ప్రకారం 2.75% ఉంది రిటైల్ ఇన్ఫ్లేషన్. సో అలాగనే అయితే ఫస్ట్ అఫీషియల్ ఇన్ఫ్లేషన్ రీడింగ్ అనేటటువంటిది కనుక మనం చూస్తే అండర్ రివైజ్డ్ సిపిఐ ఫ్రేమ్వర్క్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రివిజన్లో గత సంవత్సరం బేస్ ఇయర్ అంతా 2012 ఉండేది, దాన్ని 2024కి మార్చారు. సో అప్పుడు ఎందుకు మార్చారు అనేది కనుక మనం చూస్తే 2012 నుంచి 2024 మధ్య మనకి కన్జంప్షన్ బిహేవియర్ అంటే వస్తువుల్ని కొనేటటువంటి ఆ యొక్క మార్పు అనేటటువంటిది కనిపిస్తుంది. అలాగే మార్కెట్లో చాలా మార్పులు అనేటటువంటివి వచ్చాయి. అలాగే గృహాలలో ఖర్చు పెట్టేటటువంటి పద్ధతి కూడా మారింది. దీని కారణంగా మనం ఎప్పుడు కూడా బేస్ ఇయర్స్ మారుస్తూ ఉంటాం, అలా మార్చాం. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని ఆధారంగా తీసుకొని ఇక్కడ ఈ రివిజన్ అనేటటువంటి చేశారు. సో ఇవన్నీ కూడా మనకి న్యూస్లో వచ్చాయి, అందుకే పర్టికులర్గా మనం ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. అయితే ముందుగా కనుక చూస్తే ఏంటి న్యూ సిరీస్ ఎందుకు వచ్చింది? ఎప్పుడు కూడా ఒక ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది అలా స్తబ్దతగా ఉండదు, స్టాగ్నెంట్గా ఉండదు. అందులో రకరకాలైనటువంటి రిఫార్మ్స్ అంటే ఈ యొక్క సంస్కరణలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది చాలా వరకు కూడా జరిగింది ఓవర్ ద పాస్ట్ డికేడ్. అంటే గత 10 సంవత్సరాల్లో చాలా స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఈ యొక్క మార్పులు అనేటటువంటివి చాలా అద్భుతంగా జరిగాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి కనుక మనం చూస్తే సర్వీస్ సెక్టార్లో చాలా పెరుగుదల అనేటటువంటిది వచ్చింది. డిజిటల్గా కన్జంప్షన్స్ అనేటటువంటి పెరిగాయి, అంటే డిజిటల్ ఆర్థిక వ్యవస్థ చాలా పెరిగింది. ఇప్పుడు క్లీన్ ఫ్యూయల్స్ అంటే మనం ఈ శిలాజ ఇంధనాల దగ్గర నుంచి రెన్యూబుల్ ఎనర్జీ వైపు మళ్ళుతున్నాం. ఫుడ్ ప్యాటర్న్స్లో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ని ఎక్కువగా తింటున్నారు. ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి చాలా విపరీతంగా పెరిగాయి. సో ఇవన్నీ కూడా భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో వచ్చిన స్ట్రక్చరల్ రిఫార్మ్స్. మరి దీనికి తగ్గట్టుగా మనం ఇన్ఫ్లేషన్ని లెక్క పెట్టాలి కదా. సో అందుకోసం మార్పులు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు కరెంట్ కన్జంప్షన్ రియాలిటీస్, ప్రస్తుతం మనకు జరుగుతున్నటువంటి కన్జంప్షన్ ఏ మాదిరిగా ఉందో ఆ కన్జంప్షన్ రియాలిటీస్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ సిపిఐ ఈ యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని అలైన్ చేశారు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆర్బీఐ ప్రతి 2 నెలలకు ఒకసారి మానిటరీ పాలసీ అనేటటువంటి దాన్ని ఒకదాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ మానిటరీ పాలసీ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని 4 ± 2 అంటే 2 నుంచి 6% మధ్యలో ఉంచడం దీని యొక్క లక్ష్యం.
ఇది జరగాలి అంటే అసలు ద్రవ్యోల్బణం ఎలా ఉంది అనేటటువంటిది కరెక్ట్గా లెక్క పెట్టాలి. ఆ లెక్క పెట్టడాన్ని కొత్త సిరీస్ కరెక్ట్గా చేస్తుంది. దీనివల్ల ప్రభుత్వం కూడా తన ఫిస్కల్ పాలసీని కరెక్ట్గా ఎంత అప్పులు తేవాలి, ఏం చేయాలి అనేది అర్థమవుతుంది. సో వేజ్ ఇండెక్సేషన్ అంటే దీనివల్లనే మనము కనీస వేతనాలు ఎంత ఉండాలి, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఎలా వస్తాయి, జీడిపి డిఫ్లేషన్ ఎట్లా ఉంటుంది, నేషనల్ అకౌంట్స్, ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయి సమాచారం బెటర్గా ఉంటుంది, బెటర్ విధానాలను తయారు చేయగలుగుతుంది. అలాగే సిపిఐ అనేటటువంటిది ఇక్కడ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో ఈ మానిటరీ పాలసీ కమిటీ చేసేటటువంటి ప్రైమరీ ఇన్ఫ్లేషన్ మెజర్ ఇది. అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటిది ఆర్బీఐ నేతృత్వంలో మానిటరీ పాలసీ కింద చేసేటటువంటి ప్రైమరీ ఇన్ఫ్లేషన్ మెజర్ అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అంటే ఇక్కడ బేసికల్గా నేను ఎందుకు చెప్తున్నాను ఇది అంటే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అనేటటువంటి దాన్ని మనం ఎప్పుడు 4 ± 2లో పెట్టాలి. అలా పెట్టాలంటే అసలు ద్రవ్యోల్బణం ఎంత ఉంది అనేటటువంటి మనం లెక్క పెట్టాలి. అలా ఎంత ఉందని లెక్క పెట్టడానికి ఎప్పటికప్పుడు అందులో మార్పులు తీసుకొస్తూ ఉంటాం. సో అలాగే డియర్నెస్ అలవెన్స్ అంటే ఈ ద్రవ్యోల్బణాన్ని బట్టే ప్రభుత్వ ఉద్యోగులకి డిఏ అని ఇస్తూ ఉంటారు. పేదరికాన్ని ఎస్టిమేషన్ చేస్తూ ఉంటాం. అసలు నిజంగా ఎంత ఆదాయం ప్రజలకు వస్తుందనేది లెక్క పెడతారు. వెల్ఫేర్ స్కీమ్స్లో ప్రజలకి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నది అనేటటువంటిది చూస్తారు. ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి భాగాలు. సో కాబట్టి ఏ లోయర్ వెయిట్ ఆఫ్ వాలటైల్ ఫుడ్ ఐటమ్స్ అంటే ఇక్కడ కనుక మనం చూస్తే సాధారణంగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటివి లోయర్ వెయిటేజ్ ఉంటుంది. లోయర్ వెయిట్ ఆఫ్ వాలటైల్ ఫుడ్ ఐటమ్స్ ఇవి షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏ లోయర్ వెయిట్ ఆఫ్ వాలటైల్ ఫుడ్ ఐటమ్స్ మే రెడ్యూస్ షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్. ఇప్పుడు కొత్తగా రాబోయేటటువంటి సిరీస్లో బహుశా వీటిల్లో కొన్ని మార్పులు చేయొచ్చు. అంటే ఫుడ్ ఐటమ్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేస్తే సిపిఐలో ఫ్లక్చువేట్ అయ్యి ఇన్ఫ్లేషన్ అనేటటువంటి నెంబరు తికమకగా కనిపిస్తుంది. అలా కాకుండా తక్కువ వెయిటేజ్ కనుక వాలటైల్ ఫుడ్ ఐటమ్స్కి ఇస్తే ఫ్లక్చువేషన్స్ తగ్గుతాయి. సో కాబట్టి దీనివల్ల క్లియర్గా ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అనేటటువంటిది మనం లెక్కగట్టడానికి ఉపయోగపడుతుంది. అందుకోసం కొత్త సిరీస్ని తీసుకొచ్చారు. సో అట్లానే మనం చూస్తే కొన్ని చేంజెస్ కనుక మనం చూస్తే బేస్ ఇయర్ని 2012 నుంచి 24కి మార్చారు. అలాగే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ COI/COP అని ఉంది. అంటే కొత్తగా వచ్చిన సిపిఐ 12 కన్జంప్షన్ డివిజన్స్ని తీసుకుంటుంది. సో ఇది మనకి 2018లో ఒక ఫ్రేమ్వర్క్ ఉంది ప్రపంచవ్యాప్తంగా, దాన్ని అలైన్ చేస్తూ తీసుకొచ్చారు. కన్జంప్షన్ డివిజన్స్ అంటే ఫుడ్ ఒక డివిజన్, ఫ్యూయల్ ఒక డివిజన్, ఇలా 12 డివిజన్లు ఉంటాయి. గతంలో మనకు 6 డివిజన్లే ఉండేవి. దీనివల్ల మనకి ఏమవుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ద్రవ్యోల్బణంతో భారతదేశంలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని కరెక్ట్గా పోల్చి చూడడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో కొత్తగా యాడెడ్ అయినటువంటి ఐటమ్స్ ఏంటంటే రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో హౌస్ రెంట్, ఆన్లైన్ మీడియా స్ట్రీమింగ్ సర్వీసెస్కి ఎంత డబ్బులు కడుతున్నాం, వాల్యూ యాడెడ్ డైరీ ప్రొడక్ట్స్ వాల్యూ యాడెడ్ అంటే ఇంకా ఇతరత్ర పాలు కాకుండా ఇతరత్రవి, అలాగే బార్లీ ఇతర ప్రొడక్ట్స్, పెన్ డ్రైవ్స్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్స్, బేబీ సిట్టర్స్, ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్, క్లీనర్ ఫ్యూయల్స్, ఇవన్నీ కూడా మొత్తంగా సిపిఐలోకి తీసుకొచ్చినటువంటి ఐటమ్స్. ఇది డివిజన్స్ కాదండి, ఐటమ్స్. సిపిఐలో మనకి 471, డబ్ల్యూపీలో 676 ఐటమ్స్ అని ఉంటాయి కదా. సిపిఐలో 676 ఐటమ్స్ అని ఉంటాయి కదా. దానికన్నా ఎక్స్ట్రా ఐటమ్స్ వచ్చాయి. ఎగ్జామ్లో ఏమడుగుతాడు, ఈ మధ్యన వచ్చిన సిపిఐ సిరీస్లో ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమున్నాయి అని అడుగుతాడు. సో ఇది కూడా మనం ఆలోచించాలి. సో అట్లానే ఎక్స్పాండెడ్ కవరేజ్ ఆఫ్ ఐటమ్స్ ఏంటి, గతంలో 299 ఐటమ్స్ నుంచి ఇప్పుడు 358 ఐటమ్స్కి పెరిగింది. ఇందులో వస్తువులు 259 నుంచి 308కి, సేవారంగం వస్తువులు సేవారంగంలో ఉన్న సేవలు 40 నుంచి 50కి పెరిగాయి. దీనివల్ల సర్వీస్ సెక్టర్, సేవారంగంలో ఉన్నటువంటి ఎకనామీలో ఉన్నటువంటి సేవారంగంలో ఉన్న సేవలు, అలాగనే నూతన ఆధునిక సమాజంలో మనం చేసేటటువంటి కన్జంప్షన్ ప్యాటర్న్స్, ఇవన్నీ కూడా మనకి ఎక్స్పాండెడ్ కవరేజ్ ఆఫ్ ఐటమ్స్లో కనిపిస్తాయి. దీనివల్ల బెటర్గా మనం ఇన్ఫ్లేషన్ని చెప్పగలుగుతాం. కొన్ని ఐటమ్స్ని రిమూవ్ చేశారు, ఇవి లేవు. VCR, VCD ఎవడు వాడుతున్నాడు ఇప్పుడు, టేప్ రికార్డర్స్, CDలు, DVDలు, సెకండ్ హ్యాండ్స్ క్లాతింగ్, కాయిల్ అండ్ రోప్స్ ఎవడు వాడట్లా, ఇవన్నీ తీసేశారు. సో వీటిని రిమూవ్ చేశారు. అట్లానే మనం కనుక చూస్తే వైడర్ డేటా కలెక్షన్, ఇప్పుడు డేటా కూడా గతంలో 1181 రూరల్ మార్కెట్స్ నుంచి తీసుకునేది ఇప్పుడు 1465 రూరల్ మార్కెట్స్ నుంచి తీసుకుంటున్నారు. అర్బన్ మార్కెట్స్
1114 నుంచి 1395కి పెరిగాయి. 12 ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ నుంచి డేటా తీసుకుంటున్నారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని కలిపారు. దీనివల్ల మెథడాలజీలో అడ్వాన్స్మెంట్స్ అనేటటువంటివి వస్తాయి. అట్లానే రివైజ్డ్ వెయిట్ స్ట్రక్చర్ కనుక మనం చూస్తే ఇప్పుడు ఫుడ్ అండ్ బెవరేజ్ ఐటమ్స్ గతంలో కేవలం సిపిఐలో డామినేటింగ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఉండేవి. ఇప్పుడు దీన్ని 36.7 తగ్గించారు 45 నుంచి. దీనివల్ల ఏమవుతుంది, రేపు వాలటైల్గా ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్లో తాలూకా ప్రైసెస్లో మార్పులు వచ్చినా ద్రవ్యోల్బణం అనేటటువంటిది మారదు. అయితే దీన్ని చాలామంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా సామాన్య ప్రజలు కొనుక్కునేది ఫుడ్ ఐటమ్సే. అది మారింది అంటే మనకి ఇన్ఫ్లేషన్లో చాలా తేడాలు రావాలి. కానీ అలా రాకుండా ప్రభుత్వం కప్పిపుచ్చేందుకే ఈ యొక్క మెథడాలజీని తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు చాలామంది. అది దీని మీద చర్చ జరగాలి. ఇది మనం తేల్చేది కాదు. కొంతమంది ఎకనామీకి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి వాళ్ళు కొంచెం చర్చ చేస్తే దీని మీద అర్థమవుతుంది. సో కాబట్టి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు లెస్ వాలటైల్ అవుతుంది. ఫుడ్ ప్రైసెస్ అనేటటువంటివి అన్స్టేబుల్గా ఉన్నప్పటికీ కూడా మనకి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో వాలటిలిటీ అనేటటువంటి తగ్గుతుంది. కానీ స్టిల్ సిపిఐలో ఇప్పటికీ అతిపెద్ద కాంపోనెంట్ ఫుడ్ అండ్ బెవరేజెస్ మాత్రమే. హౌసింగ్కి గతంలో 10% వెయిటేజ్ ఉండేది, ఇప్పుడు 17%కి తగ్గించారు. ఎందుకంటే కేవలం ఇల్లే కాదు, అందులో నీటి సప్లై, ఎలక్ట్రిసిటీ, గ్యాసు, అదర్ ఫ్యూయల్స్, అలాగే రూరల్ హౌస్ రెంట్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకురావడం వల్ల రెంట్కి వెయిటేజ్, హౌస్ రెంట్కి వెయిటేజ్ అనేటటువంటిది పెరిగింది. ఇన్ఫ్లేషన్ నెంబర్స్ 2026లో చూస్తే హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ ఇంకో ఎంత ఉంది, రూరల్ ఏరియాస్కి ఇంత, అర్బన్ ఏరియాస్కి ఇంత. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇగో ఎంత ఉంటే రూరల్ ఏరియాస్లో తక్కువ ఉంది, అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంది. హౌసింగ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటే రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉంది, అర్బన్ ఏరియాస్లో తక్కువ ఉంది. సో ఇది ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మార్పులు. అయితే ఇందులో కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అదేంటి, బ్రేక్ ఇన్ టైమ్ సిరీస్ కాంప్లికేట్స్ లాంగ్ టర్మ్ అనాలిసిస్. అంటే ఇప్పుడు ఈ సిరీస్ని మధ్యలో తీసుకొచ్చి పెట్టడం వల్ల లాంగ్ టర్మ్ అనాలిసిస్లో కొంత కంపారబిలిటీ ఇష్యూస్ రావచ్చు. అలాగే డేటా కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు ఏంటి, ఓల్డ్ సిరీస్ తాలూకా ట్రెండ్స్ని ఇప్పుడు దాంతో కనుక మనం కంపేర్ చేస్తే ఆ డేటా ఇన్కన్సిస్టెన్సీ అనేటటువంటిది కనిపించవచ్చు. అంటే పాత సిరీస్ని కరెక్ట్గా మనం రెప్లికేట్ చేయలేకపోవచ్చు. అలాగే ఫుడ్ వెయిట్ రిడక్షన్ డిబేట్ అంటే ఇండియా లోవర్ మిడిల్ ఇన్కమ్ ఎకనామీ కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్లనే మనకి వెల్ఫేర్ అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు ఫుడ్ వెయిట్ని రిడక్షన్ చేసాం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది ఇందాక చెప్పాను కదా, దీని మీద కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. అలాగే రూరల్ రిప్రజెంటేషన్ అంటే ఇన్ని ఎక్స్పాన్షన్ చేసినా కొన్ని మనకి ఇన్ఫార్మల్ కన్జంప్షన్స్ ఉంటాయి, అవన్నీ డబ్బులతో చేయరు, మరి వాటిని ఎక్కడ కూడా చూపించరు, మరి అవన్నీ అండర్ రిపోర్ట్ అవుతాయి. అలాగే ఆన్లైన్ ప్రైసింగ్లో కూడా డిజిటల్ మార్కెట్ ప్లేస్ ప్రైసింగ్స్ అనేటటువంటివి రోజు రోజుకి మారిపోతాయి. ఈరోజు ఫ్లిప్కార్ట్లో ఒక రేట్ ఉంటుంది, రేపు ఇంకొక రేట్ ఉంటుంది, మరి దాన్ని ఎలా మనం తీసుకుంటాం. ఇవన్నీ కూడా మనకు అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్. సో కాబట్టి ఇది కొంచెం డిఫికల్ట్ ఇష్యూ. అర్థం చేసుకుంటే ముందు ఎకనామీ క్లాసెస్ కరెక్ట్గా వినుంటే ఇది అర్థమవుతుంది, అవి వినకపోతే ఇది అర్థం కాదు. కాబట్టి దయచేసి గమనించండి. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఒక ప్రశ్నే ఇక్కడ ఇచ్చాను, దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మెయిన్స్కి సంబంధించి కూడా కొత్త క్వశ్చన్ ఇప్పుడే రాసింది, సో దీని యొక్క ఆన్సర్ని తెలపండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.